కళ్యాణ్ గారు తెలంగాణ గడ్డ మీద అడుగు పెడుతుండో అనగానే ఒక వైపు కల్వకుంట్ల కవిత గారు, మరొక వైపు పొన్నం ప్రభాకర్ గారు కాంగ్రెస్ మంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం వచ్చిన కామెంట్లు చేస్తారు. ముఖ్యంగా కవిత ఏం మాట్లాడింది, ఆమె ఆరోపణలు ఏందో ఒక్కసారి చూసిన తర్వాత మనదైన స్టైల్లో తెలంగాణ బిడ్డగా ఆన్సర్ ఇద్దాము. ఒక్కసారి కవిత ఏం మాట్లాడిందో విందాము. కళ్యాణ్ గారు ఆయన మీద ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక మాట మాట్లాడారు. అట్లనే నిన్న మన పాశం యాదగిరి అన్న ఒక మాట మాట్లాడగానే ఇక్కడ వాళ్ళ ఏజెంట్ ఉన్నాడు కాబట్టి ఆంధ్ర పోలీసు వాళ్ళు మా మేధావులు ఇంటికి వస్తున్నారు. ఇట్లా చేస్తే మాత్రం ఊరుకో, క్వశ్చన్ లేదు. మాకు అన్ని రైట్స్ ఉన్నాయి. మేము అనుకున్నది మేము ఖచ్చితంగా చెప్తాం. రాజకీయంగా దమ్ముంటే దాన్ని ఎదుర్కోండి. మీ కాడ రాజధాని కట్టుకున్నాడు రాదు శాత కాదు, కానీ ఇక్కడికి వచ్చాక తెలంగాణ నవనిర్మాణం చేస్తాడు. మా పని మేము చేసుకుంటాం, మా నిర్మాణం మేము చేసుకుంటాం, మా కథలు మేము పడతాం. రాష్ట్రం విడిపోయింది, ప్రజలు విడిపోలే. మీరు ప్రజల మధ్యలో చిచ్చు పెట్టకండి. చిచ్చు పెడితే మాట్లాడేటోళ్ళు లేరు, ఊరుకుంటోళ్ళు లేరు అనుకుంటారేమో. విన్నారు కదా కవిత ఏం మాట్లాడుతుంది. తెలంగాణ ప్రజలు మా కథలు మేము పడతాం, మా నిర్మాణం మేము చేసుకుంటాం అని చెప్పి మాట్లాడుతుంది. తెలంగాణ ప్రజలు అంటే కథలు పడటం లెక్క కనబడతారా? తెలంగాణ ప్రజలంటే నీలాగా లిక్కర్ స్కామ్లు చేసడం లెక్క కనబడతారా? తెలంగాణ ప్రజలైతే ఇంట్లో పంచాయతీ ఉంది కాబట్టి ప్రత్యేకంగా పార్టీ పెట్టడం లెక్క కనబడతారా? తెలంగాణ ప్రజలంటే నీకు ఎట్లా కనబడతారు? తెలంగాణ ప్రజలంటే కథలు పడటం లెక్క కనబడుతున్నట్టు మాట్లాడుతుంది. మీ నిర్మాణం మీరు చేసుకుంటారా? తెలంగాణ వచ్చిన తర్వాత మీ నిర్మాణం మీరే చేసుకున్నారు. తెలంగాణ వచ్చినాక తెలంగాణ ప్రజలు బాగుపడరా, మీరు బాగుపడరా? తెలంగాణ ప్రజల దగ్గరికి వెళ్ళి అడిగితే ఖచ్చితంగా చెప్తారు. మీరు అరుంధ సినిమాలో అనుష్క లాగా జయజమ్మ లాగా ఫీల్ అవుతారు, మరొక వైపు అమ్మను అవుతా అని చెప్పేసి జయలలిత లాగా ఫీల్ అవుతున్నారు. మీకు అంత లేదు తల్లి, అది అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ప్రజలు మీ గురించి ఏమనుకుంటున్నారు? కవిత దగ్గర 10 రూపాయలునే 10 రూపాయలు ఒడిసేదాకా చుట్టూ జనాలు ఏరని చెప్పి ప్రజలు అనుకుంటున్నామా? నేను అనుకుంటున్నా. ఫస్ట్ అది తెలుసుకో, ప్రజలు నీ గురించి ఏమనుకుంటారో అది తెలుసుకున్న తర్వాత ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడు. పళ్ళు రాలితే అని మాట్లాడుతున్నావు, పెద్ద పెద్ద డైలాగులు చెప్తున్నావు. నీ డైలాగులకి ఎవ్వరు స్పందించరు తల్లి, ఒకసారి తెలుసుకో. ఫస్ట్ అని మేము చూసుకుంటాం అంటే మీరెవరు చూసుకోవడానికి? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రజలకు మంచి చేయాలనుకుంటున్నారు. మీలాగా లిక్కర్ స్కామ్లు చేయాలనుకోవట్లేదు, మీలాగా ఆస్తులు కూడగొట్టుకోవాలనుకోవట్లేదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 10 రూపాయలు జేబులోకి నుంచి ప్రజలకు ఖర్చు పెట్టే వ్యక్తి. అలాంటి వ్యక్తిని అడ్డుకుంటాం, ఆపుతాం. పవన్ కళ్యాణ్ గారు ఏంది అని చెప్పేసి మాట్లాడుతున్నావు పెద్ద పెద్ద మాటలు. అదేవిధంగా ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతుర్రు అని చెప్పి మాట్లాడుతున్నావు కదా. ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నది మీరా పవన్ కళ్యాణ్? ఒక్కసారి ప్రజలను అడిగితే ప్రజలే చెప్తారు. ఎందుకంటే ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేదే మీరు. అసలు ప్రొఫెసర్ నాగేశ్వరరావు, పాశం యాదగిరి ఇంటికి పోలీసులు ఎక్కడ వచ్చిర్రో నువ్వు చూపించాలి. ఎందుకంటే ప్రజలను తప్పుదో పట్టిస్తున్నావు. ఒక పార్టీ పెట్టినావు, పార్టీ పెట్టి కన్న తండ్రినే విమర్శించిన దాన్ని నువ్వు. అదేవిధంగా పార్టీ పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నావు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటా తెలంగాణ ప్రజలను అవమానిస్తూ మా కథలు మేము పడతామంటావా? మీ కథలు నువ్వు పడతా అంటే ఏం కథలు పడతావు? లిక్కర్ స్కామ్ల కథలు పడతావా? లేకపోతే ఇప్పటిదాకా తెలంగాణ వచ్చిన కానించి ఎవరు బాగుపడరు కథలు పడతా అంటే ఇక్కడ కుదరది. తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఫస్ట్ కవిత, నీ ఇంట్లో ఉన్న పంచాయతీ ఏదో ఆ పంచాయతీని చక్కదిద్దుకో, ఆ పంచాయతీని ఓడగొట్టుకో. తర్వాత నువ్వు తెలంగాణ ప్రజల గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి పెద్ద పెద్ద డైలాగులు చెప్పదు. కానీ మరొక వైపు పొన్నం ప్రభాకర్ గారు అయితే మరి దారుణంగా మాట్లాడుతుండో. పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పి రావాలట తెలంగాణకి. పవన్ కళ్యాణ్ ఎవరైనా సరే సభ పెట్టుకోవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ అయితే క్షమాపణ చెప్పి రావాలి. పవన్ కళ్యాణ్ గారు గతంలో తెలంగాణకు అన్యాయం చేసిండు, తెలంగాణ గురించి తప్పుగా మాట్లాడండి అని చెప్పి మాట్లాడుతుండు. అసలు ఆయన ఏం మాట్లాడాడు? పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఒక పాత వీడియోని చూపిస్తాడు, అన్నం తినలేదు 11 రోజులు అని చెప్పి. దానికి సంబంధించింది ఒకసారి చూద్దాము. అన్ని బయటికి పంపించి రాష్ట్రాన్ని విడగొడితే నాకు ఏడుపు వచ్చింది. 11 రోజులు, ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 11 రోజులు నేను అన్నం మానేశాను. ఈ రోజున మీకు చెప్తున్నాను, 11 రోజులు తెలంగాణ ఏర్పడితే అన్నం మానేసిన వ్యక్తి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పాల్గొంటే కూడా మాకు అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ ఆవిర్భావం కాకుండా నవనిర్మాణం పేరు మీద సభ చేస్తా ఉన్నాడు. రేపు తీవ్రంగా ఆక్షేపిస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ల సామెత ఉంది, కన్న తల్లికి ముక్కు పుడుక చేయనాడు, పిన్న తల్లికి వడ్డాలం చేస్తారనే సామెత ఉన్నది. నిజంగా విన్నారు కదా. పొన్నం ప్రభాకర్ ఒక వీడియో క్లిప్ చూపించి పవన్ కళ్యాణ్ 11 రోజులు అన్నం తినలే అని చెప్పి సగం ఎడిట్ చేసింది కదా. దీని పూర్తి వీడియో ఒకసారి ఉడురి. కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 11 రోజులు నేను అన్నం మానేశాను. ఈ రోజున మీకు చెప్తున్నాను. నా బాధ తెలంగాణ ఇచ్చినందుకు కాదు,
తెలంగాణ ఇచ్చినందుకు కాదు, 2004లో కాంగ్రెస్ పార్టీ మీకు తెలంగాణ ఇస్తామని అన్న తర్వాత మీరు ఎందుకు ఆగారు అంటే, మీ ముఖ్యమంత్రులు ఉంటే ఒకలాగా, ముఖ్యమంత్రులు లేకపోతే ఇంకోలాగా, అసలు మీకు అధికారం లేకపోతే చంపేయండి తెలుగు ప్రజల్ని, తెలుగు రాష్ట్రాల ప్రజల్ని. చూసిరు కదా పూర్తి వీడియో. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది సగం కట్ చేసుకొచ్చి ఒక తప్పుడు సమాచారాన్ని తెలంగాణ ప్రజలకు సర్క్యులేట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, తెలంగాణ రాష్ట్రం వచ్చినందుకు కాదు, పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చినందుకు నాకు ఎట్లాంటి అది లేదు, కానీ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వంచన ఏదైతే ఉందో, కాంగ్రెస్ పార్టీ అవలంబించినటువంటి తీరు ఏదైతే ఉందో, కాంగ్రెస్ పార్టీ విధానానికి పవన్ కళ్యాణ్ గారు చెప్పిండు. 11 రోజులు అన్నం తినకపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ విభజన పట్ల, మనుషుల పట్ల, 2 రాష్ట్రాల ప్రజల్లో వైషమ్యాలు, విద్వేషాలు రెచ్చగొట్టిన విధానం పట్ల పవన్ కళ్యాణ్ గారు 11 రోజులు అన్నం తిండి అని చెప్పిండు. క్లియర్ కట్గా మళ్ళొకసారి చూపిస్తుంది చూడండి ఆయన ఏం చెప్పిండు అనేది. ఒకసారి నా బాధ తెలంగాణ ఇచ్చినందుకు కాదు, 2004లో కాంగ్రెస్ పార్టీ మీకు తెలంగాణ ఇస్తామని అన్న తర్వాత మీరు ఎందుకు ఆగారు. తెలంగాణ వచ్చినందుకు కాదు, కానీ కాంగ్రెస్ పాలన పట్ల అని చెప్పిండు. అదేవిధంగా కన్న తల్లికి అన్నం పెట్టినోడు పిన్న తల్లికి పెడతాను పెద్ద పెద్ద డైలాగ్ చెప్తున్నావు పొన్నం ప్రభాకరణ. గుర్తుపెట్టుకో, మీ ముఖ్యమంత్రికి మన రేవంత్ రెడ్డి, మన తెలంగాణ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారిని కలిసి మొన్నటికి మొన్న హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు ₹1 కోటి ఇచ్చిండు. అదేమంటారు అన్న దాన్ని, కన్న తల్లికి అన్నం పెట్టాడు పిన్న తల్లికి అన్నం పెట్టి అంటారు కదా. మరి ఇదేందన్న, సహాయం చేసిండు కదా, కరోనా కష్టకాలంలో ₹1 సహాయం చేసిండు కదా. మన కొండగట్టు ఆంజనేయ స్వామికి, మీ కరీంనగర్ జిల్లాలో కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి దాదాపు ₹30 కోట్ల మంజూరు చేయించి ఆ కొండగట్టు ఆంజనేయ స్వామి మాల వేస్తున్నటువంటి హనుమాన్ భక్తులకి ఏదైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందులు తీర్చడానికి పవన్ కళ్యాణ్ గారు ₹30 కోట్ల మంజూరు చేసి ఆలయ అభివృద్ధికి కృషి చేసిండు. మీ కాంగ్రెస్ వాళ్ళే పవన్ కళ్యాణ్ గారికి ఘన స్వాగతం పలికిరు. ఇవన్నీ ఎట్లా మర్చిపోతామన్నా, కన్న తల్లికి అన్నం పెట్టలేదు పిన్న తల్లి పెడతా అంటున్నావు కదా, మరి దీన్ని ఏమంటారన్నా. మీ కరీంనగర్ జిల్లాలే కదన్న పవన్ కళ్యాణ్ గారు ₹30 కోట్ల సహాయం చేసిండంటే, కొండగట్టు ఆలయ అభివృద్ధి కృషి చేసిందంటే, మరి మీరేం చేస్తురన్నా అంటే తప్పుడు వీడియోలు సగం ఎడిట్ వీడియోలు చూపించి ప్రజల్ని రెచ్చగొట్టి పవన్ కళ్యాణ్ గారి మీద ద్వేషాన్ని రెచ్చగొట్టి పవన్ కళ్యాణ్ గారు నవనిర్మాణం అని చెప్పేసి ఏదేదో ఎగతాళిగా తెలంగాణ నవనిర్మాణ సభ పెడతారా అని చెప్పి ఎగతాళి చేసి మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు ఏది పెట్టినా, పవన్ కళ్యాణ్ గారు ఏ పని చేసినా ₹10 ప్రజలకు ఉపయోగపడే విధంగానే ఉంటుంది, ప్రజలకు మంచి జరిగే విధంగానే ఉంటుంది. కానీ మీలాంటి వాళ్ళు సభలు పెడితే ఏమన్నా ప్రజలకు మంచి జరుగుతానా? ₹10 జేబులోకించి మీరు ప్రజలకు సహాయం చేసిరా అన్న? ₹10 సహాయం చేస్తూనే అదేవిధంగా అభివృద్ధిలో అండగా ఉండటోని, ప్రజల కోసం ఆలోచించుకొని ₹10 దాచుకొని దోచుకొని ఎన్నికేసుకోకుండా ప్రజలకు సేవ చేస్తూని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇది ఏ విధమైన సంకేతం అని, ఏ విధమైన సంకేతాన్ని మంత్రిగా మీరు ప్రజలకు పంపిస్తారు అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు పవన్ కళ్యాణ్ రావద్దు అంటే ఎస్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దోచుకుండానే రావద్దంటుర్రా, దాచుకుండానే రావద్దంటుర్రా, అన్యాయం చేసిన రావద్దంటుర్రా, పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు రావద్దంటారు? పవన్ కళ్యాణ్ వస్తే ధర్మం పట్ల మాట్లాడతాడు. ప్రజలకంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రజలు ఏమనుకుంటారో తెలుసుకోరి, ప్రజలు చెప్పాలి ఆ మాట. మీరెవరు, కొంతమంది రాజకీయ నాయకులు, మరొక వైపు కవిత గారు, మీ చుట్టూ ఏరినోళ్ళంతా మీ దగ్గర ₹4 ఖర్చు పెట్టిస్తోలే అని చెప్పి ప్రజలు అనుకుంటారు. ఫస్ట్ అవి తెలుసుకోర్రి. మీరు సొంత తండ్రి మీద విమర్శలు వేస్తాడు. కుటుంబంలో మీకు చాలా పంచాయతీలు ఉన్నాయి. ఫస్ట్ ఆ పంచాయతీలు తేల్చుకొని ఆ పంచాయతీలు ఓడగొట్టుకొని వచ్చి ప్రజల దగ్గర ఉందాగా మాట్లాడితే మంచిగా ఉంటుంది. పంచాయతీ పెట్టుకొని పార్టీలో పదవులు రాలేదని చెప్పి పార్టీలు పెట్టోళ్ళు మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తారా? పవన్ కళ్యాణ్ అంటే ₹10 జేబులోకి వచ్చి ప్రజలకు ఖర్చు పెట్టాడు, ప్రజల బావు కోరుకుంటాడు, తెలంగాణ ఆంధ్ర అని చెప్పి ప్రాంతీయ ఆలోచన లేనోడు, జాతీయ భావజాలం కలిగినోడు, దేశవ్యాప్తంగా ఆయన మంచి చేయాలని కోరుకునేటోడు, అదేవిధంగా అవసరమైతే దేశం కోసం ప్రాణాలైనా ఇస్తా అని చెప్పేసి గర్వంగా ప్రజలందరి ముందు దమ్ముతో ధైర్యంతో చెప్పే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారికి మీకు పోలిక. పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకుంటాం అది ఇదని మాట్లాడతారు కదా, రేపు 3 గంటలకు వస్తుండు, వచ్చి అడ్డుకొని ఏ పార్టీ అడ్డుకుంటారో మేము చూస్తాం. ప్రజలు కూడా అన్ని గమనిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఉత్తి పుణ్యానికి ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 10 మందికి సహాయం చేసే వ్యక్తి. అలాంటి వ్యక్తి మీద మీరు చేస్తున్న కుట్రను యావత్ తెలంగాణ సమాజం అయితే గమనిస్తుంది. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే రోజు కూడా వస్తుంది, తొందరలోనే వస్తుందని చెప్పి నేను తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు నిజంగానే అడ్డుకునే దమ్ము ఉందా అనేది కామెంట్లో తెలియజేయండి. జై హింద్.